మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో సంఘాన్ని గురించిన సమాచారం ఇలా రాబడి ఉంది. 12వ వచనం నుండి చదువుతాం. ఎలాగూ శరీరం ఏకమైనను అనేక అవయములు కలిగినదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనదో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏదైనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క శరీరం ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను గనుక శరీరంలో దాన్ని కానుని పాదం చెప్పినంత మాత్రము శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కను కాను గనుక శరీరంలో దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతే వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాను. ఆ మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన చిత్త ప్రకారం ప్రతిదాన్ని శరీరంలో ఉంచాను అని సమాచారం. అన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకములను ఒకటి శరీరం ఒక్కటే కనుక నన్ను కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదంతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములోని ఏవి మరి బలహీనంగా కనబడను అవి మరి ఆవశ్యకములే. శరీరము ఏ అవయము ఘనత లేని అవయములను మరి ఎక్కువగా గుణపరుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలిగింది. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగించి శరీరంలో అమర్చున్నాడు. ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా శ్రమపడదు. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించను. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడి సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను సమాచారం. కాబట్టి మొట్టమొదటి అపోస్తులుగా సంఘంలో పెట్టి వాళ్ళతో వాళ్ళు కలపడం జరిగింది. దేవుడు మొట్టమొదట అపోస్తులను సంఘంలో పెట్టాడు. సంఘంలో పెట్టి అపోస్తుల బోధ విన్నవారు లోబడిన వారిని వారితో చేర్చడం జరిగింది. అపోస్తులు మొట్టమొదటి సంఘంలో పెట్టబడిన కార్యక్రమం. ఎఫెసీ 4వ అధ్యాయంలో ఎఫెసీ 4వ అధ్యాయం 11వ వచనం నుండి మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగవాడు కనుక క్రీస్తుని కలిగిన సంపూర్ణులకు సమానమైన సంపద కలపాలని ఆయన ఇలాగూ నియమించాను. పరిశుద్ధం సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపులుగాను ఉపదేశాలను నియమించాను. కాబట్టి దేవుడు మొట్టమొదటి అపోస్తులను పెట్టి అపోస్తులతో పాటు తక్కిన వారిని చేర్చడం జరిగింది. అంటే అపోస్తుల యొక్క బోధ లేకుండా వారు చేర్చబడేదానికి అవకాశం ఉండదు. అపోస్తులు బోధ చేయడానికి వారు లోపల ఉండేవారై ఉండాలి. వాస్తవం సమాచారం ఏమంటే 1 పేతురు 2వ అధ్యాయంలో సంఘం యొక్క నిర్మాణాన్ని గురించి మాట్లాడుతూ క్రీస్తు ప్రభువు 2వ అధ్యాయం 4వ వచనం నుండి మనుషుల చేత విసర్జింపబడినను
దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునకు రాయు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధం బదులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధ మందిరముగా కట్టుబడుతున్నారు. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధం క్రీస్తు ముందు సంఘంలో పునాదులు కట్టబడిన ఒక విశేష వ్యక్తి. ఈ బండ మీద అనేసాడు. ఆ బండ ముందు బండ పరిచి బండ మీద సంఘ నిర్మాణ కార్యక్రమం సాగించింది. కాబట్టి క్రీస్తు ముందు పునాదిగా వేయబడ్డారు. సంఘానికి పునాదిగా వేయబడిన తర్వాత అపోస్తలులు ప్రభుతో పాటు చెక్కుడు రాళ్ళగా కట్టబట్టడానికి ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి ఈ యాజకులే కట్టేవాళ్ళు, యాజకులే రాళ్ళై ఉంటారు. ఈ ఆత్మ సంబంధం రాళ్ళు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు సంఘాన్ని మనం సంఘం అని ఆలోచన చేయకుండా ఒక బిల్డింగ్ లాగా ఆలోచన చేసి ఇప్పుడు మాట్లాడుతుంది పునాది బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు వాస్తవానికి సంఘాన్ని నిర్మాణం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఒక రాయి తనతో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ రాయిని పెట్టి నాకు ఇల్లు కట్టాల్సిన వాడు కావాలి అని కోరుకున్నాడు. దేవునికి ఇల్లు కట్టాలి. దేవునికి ఇల్లు కట్టాలంటే రాయి పెట్టి కట్టాలి. ఈ రాయి తాను కావాలని కోరుకుని చెప్పుకున్న రాయి. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 16వ వచనంలో రాబడి ఉంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క ప్రణాళిక ఇది. వాస్తవానికి ఈ ప్రణాళిక యొక్క ఏర్పాటులో ఇలాంటి కార్యక్రమం ఉంది. ప్రభు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించేవాడు కలవరపరచవాడు. నేను న్యాయమైన కొలనూలు గాను నీతి మట్టపు గుండాలను పెడతాను అని సమాచారం. దేవుని చేతిలో చెక్కబడిన రాయి ఒకటి ఉంది. ఈ రాయి పునాది రాయి, సంఘానికి పునాది రాయి. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో 19వ వచనం నుండి ఇలా రాబడి ఉంది. ఎఫెసీ 2వ అధ్యాయం 19వ వచనం నుండి అక్కడ ఉన్న సమాచారం ఏమంటే, కాబట్టి పరదేశులై ఉండక ఏకపక్షులను దేవుడు ఇచ్చివారినై ఉన్నారు. అది సంగతి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టుబడుతున్నారు అన్నాడు. కాబట్టి వాస్తవానికి మూలరాయి ముందు ప్రభువైన యేసు. ఆయన ఈ బండ మీద నా సంఘమును కట్టుదన్నాడు కదా. కాబట్టి ఈ బండ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే ఈ బండ మీద దేవుడు కోరుకున్న బండ, అది చెప్పుకున్న బండ. తన చేతిలో పెట్టుకుని కట్టడానికి ఆలోచన చేస్తుంటే ఆయా మనుషులు వచ్చి మేము కూడా కడతామన్న వాళ్ళు ఉన్నారు. కడతామన్న వాళ్ళు ఎవరు కడతామని వచ్చారంటే యోధా మత నాయకులు కట్టడానికి ముందుకు వచ్చారు. మనందరికీ తెలిసిన సమాచారమే. అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయంలో 11వ వచనం రాబడి ఉంది. అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం నుండి అపోస్తలులు పేతురు మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతూ, అది ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి అయ్యాను అని చెప్పారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఆ ప్రభావం వేసిన మూలరాయిగా పెట్టి పునాది వేసి కట్టడం ప్రారంభించారు. కట్టడం ప్రారంభించినప్పుడు ఏం జరిగిందంటే, అపోస్తలులను దేవుడు ఆ కట్టడంలో ప్రధానంగా పెట్టాడు. కట్టడం జరిగింది.
అపోస్తులు క్రీస్తువు కొలతలకు చెక్కబడిన రాళ్ళే. ఈ చెక్కు రాళ్ళతో కట్టుబడే మందిరం. సంఘం అంటే ఇప్పుడు మనం మందిరం కాడికి వచ్చాం, మన కట్టుబడి గురించి మాట్లాడేటప్పుడు మందిరం కాడికి వచ్చాం. పునాదులు ఉన్నాయి, క్రీస్తువు ఉన్నాడు మొదటి సమాచారం. క్రీస్తువు లేకుండా సంఘం లేదు. క్రీస్తువే ప్రతి విశ్వాసానికి పునాదిగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి పునాదిలో ఆయన ఉండి, ఈ పునాదిలో అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది కాబట్టి ఆయన పనులు దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తల్ని అపోస్తుల్ని పునాదిలో పెట్టేశాడు. వాటితో పాటు ఈ అపోస్తుల ప్రవక్తలు క్రీస్తు అపోస్తుల బోధ ప్రకారం చెక్కబడిన రాళ్ళుగా ఉన్నారు. చెక్కబడిన రాళ్ళు కట్టడం సరిపోతాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, చెక్కు రాళ్ళని తీసుకొస్తుంటారు. కాబట్టి అపోస్తులు యాజకులు అయ్యండి, ఆత్మ సంబంధం యాజకులు అయ్యండి. యాజకులు మందిరం కట్టాలి. మామూలుగా యెరూషలేము దేవాలయం అని యాజకులే కట్టాలి, బయటోడు ఎవరు కట్టడానికి వీలుండదు. అలాగనే ఈ దేవాలయాన్ని యాజకులు మాత్రమే కట్టాలి. కాబట్టి వీళ్ళు యాజకులు అయ్యండి మందిరం కట్టే కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములై, తాము రాళ్ళు అయ్యండి మందిరం కట్టే వాళ్ళు అయ్యింటారు. కాబట్టి రెండు కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి అపోస్తులు ప్రవక్తలు పునాదులో మొట్టమొదటి పెట్టబెడితే వారి బోధ వల్ల చెక్కబడిన రాళ్ళు తర్వాత పెట్టబడుతుంటాయి. అది జరుగుతుంది. అందువల్ల ప్రభువుని ఏం చేశాడు ఆయన, దేవుడు తన సంకల్పం ఏం చేశాడు అంటే తాను కోరుకున్న రాయి, ఆయన మందిరం కట్టుకోవడానికి ఆయన కోరుకున్న రాయి. నా దగ్గర మట్టపు గుడ్డు ఉంది, నా దగ్గర బేల్దారి మేస్త్రికి ఉండే చేతిలో ఆ కొలనూలు ఉంది. కాబట్టి ఈ కొలనూలు ఈ మట్టపు గుడ్డు పెట్టి కట్టేవాళ్ళు కావాలి అని కోరుకున్నాడు. ప్రత్యేకించి వీళ్ళు ఈ అపోస్తుల కార్యక్రమం జరిగించేవాళ్ళు. ఈ చేసే వాళ్ళకి ముందు ప్రభావ పర్లోక దేవుడు అంటే వాళ్ళకి స్థానం కల్పించాడు. క్రీస్తు ప్రభుతో పాటు సంఘంలో అపోస్తులకు స్థానం కల్పించాడు. అందువల్ల దేవుడికి సంఘంలో కొంతమంది మొదటి అపోస్తులుగా తర్వాత ప్రవక్తలుగా పెట్టాడు అని సమాచారం రాయబడి ఉంది. అందువల్ల సంఘ నిర్మాణ కార్యక్రమంలో అపోస్తులు భాగస్వాములు. దానికంటే ముందు క్రీస్తు భాగస్వామి. ఆయన లేకుండా ఆయన సంఘం లేదు. ఆయన ఉన్నప్పుడు ఆయన అపోస్తులకు ఉండటం సహజమైన సమాచారం. కాబట్టి నిర్మాణ కార్యక్రమం వచ్చేటప్పటికి క్రీస్తు సంఘంలో మొట్టమొదటాడు. ఆ తర్వాత అపోస్తులు ప్రవక్తలు వారు వేసిన పునాదుల మీద కట్టబడిన దానికి చెక్కబడిన రాళ్ళు ఉంటారు అన్నమాట. అందువల్ల అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చెక్కుని రాళ్ళు తీసుకొచ్చి కట్టడం జరిగేసింది. ఆ తర్వాత చెక్కుడు కొంచెం సేపు ఆలస్యమైంది. అది అపోస్తులు చేసే కార్యక్రమమే. అందులో పరమదేవుడు మనందరూ తెలిసినట్టుగా పేతురుకి ఇచ్చాడు ఆ అవకాశం. యూదుల్లో ద్వారం తెరవటానికి ఇప్పుడు ఫిగర్ మార్చేసాడు. ఇప్పుడు ద్వారం తెరవటం రాజ్యం ద్వారం అన్నాడు. మనం మాట్లాడుతుంది మందిరము కట్టుబడి. కాబట్టి వేరే వేరే ఫిగర్స్ అన్నమాట. ఫిగర్స్ మార్చేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ద్వారం తెచ్చే బాధ్యత పేతుడిది. పెంతెకొస్తు తెచ్చాడు. అన్ని జనులు కూడా తెరవలసిన అవసరం ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసిన ప్రకారంగా అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు తండ్రి ముందు కోరుకున్నాడు కనుక 15వ అధ్యాయం 7వ వచనం రాబడింది. అన్ని జనుల్లో స్వార్థ మొదలు సహోదరులారా నాను స్వార్థ వాక్యం విని విశ్వసించలాగున దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సిస్టమేటిక్గా కార్యం జరిగిస్తున్నాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు కట్టుకుని అన్ని తీసుకొచ్చి ఎవడైతే అది కట్టడానికి వీలు ఉండదు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకోటి వచ్చి అన్ని చూసి దీని మీద పెట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి అన్ని జనులు స్వార్థ వాక్యం అలవాటు వినాలి మొట్టమొదట. దానికోసం ఆగేసాడు. ఎంతసేపు ఆగాడు అంతసేపు ఆగిపోయింది. కట్టడం కార్యక్రమం అన్ని జనులు నా లోపలికి వచ్చి కట్టబడడం ఆగిపోయింది. కాబట్టి దేవుని అనాది సంకల్పంలో ఎఫెసీ 3వ అధ్యాయం 6వ వచనం, 3 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 అధ్యాయం 6వ వ
యూదులు అన్యజనులు అనే భేదం లేకుండా సంకల్పం చేయబడింది 3వ అధ్యాయం 6. ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను సాటి అవయవులను వాగ్దానం పాల్గొనాలన్నదే కాబట్టి ఒక కార్యక్రమం చెప్పించేశాడు. కాబట్టి యూదులు అన్యజనులు కూడా సమానంగా కట్టుబడాల్సిన అవసరం ఉంది. ఏవైనా చెక్కుడు రాళ్ళతోనే కట్టుకుంటారు. ఈ చెక్కుడు రాళ్ళు చెక్కే వరకు అపోస్తులు ఏం చేస్తుంటారంటే నీట్గా వారి బోధ చేత జనం చెప్పుతుంటారు. ఆ బోధకు క్రీస్తు పునాదికి అనుకూలంగా రాళ్ళు చెక్కుడు రాళ్ళతో కట్టుబడే కార్యక్రమం జరుగుతారు. కాబట్టి కొన్నేది భక్తిపరుడైనా, ఇల్లంతతో భక్తులైనా, ప్రార్థనా పరుడైనా, ప్రార్థన దేవుడి సముఖానికైనా అనుకూలంగా చెక్కాల్సిన అవసరం ఉంది. యేసు దేవుని కుమారుని క్రీస్తు రూపంలో చెక్కబడే వరకు ఆపేస్తాడు అనమాట. అది క్వారీ రాళ్ళు అంటే చెక్కుడు రాయి కాదు, చెక్కిన తర్వాత కడుతుంటాడు. అందువల్ల అపోస్తుల బోధకు చెక్కే కార్యక్రమం ఉంది. అందువల్ల మొట్టమొదట దేవుడు ఏం చేశాడంటే ఆదిలో క్రీస్తు పెట్టాడు, ఆ తర్వాత అపోస్తులను పెట్టాడు, ప్రవక్తను పెట్టాడు, ఆ తర్వాత సంఘం చెక్కుడు రాళ్ళని పెట్టడం ప్రారంభించాడు. ఇది కన్స్ట్రక్షన్ విధానం అన్నమాట. దేవుని రాజ్యం యొక్క కార్యక్రమం చెక్కుడు రాళ్ళతో కట్టుబడి దేవుని మందిరం ఇది. ఈ మందిరం కోసం ఆయన కళ్ళకన్నాడు. కాబట్టి చెక్కుడు రాళ్ళుగా చెక్కబట్టం అనేది ఒక అవసరమైన సమాచారం. చెక్కుడు రాళ్ళలో ఈ చెక్కుడులో 2 ప్రత్యేకమైన సంగతులు ఉంటాయి. కాబట్టి యేసు పునాది రాయి, ఆ రాయికుండే 2 లక్షణాలు ఏంటంటే, మొదటి లక్షణము తగ్గించుకోవటం. దేవుని స్వరూపం కలిగిన వాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో 7వ వచనం నుండి 6వ వచనం నుంచి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అయ్యింది. దేవునితో సమానం కొంటే విడిచిపెట్టమని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనిషి పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రీతిగా తగ్గించుకునే మొదటి స్వరూపం. తగ్గించుకున్న తర్వాత శ్రమానుభవానికి ఇష్టపడటం 2వ కార్యక్రమం. కాబట్టి అపోస్తులకు ఈ 2 ప్రత్యేకమైన సంగతులు ఉన్నాయి. తగ్గించుకుని శ్రమానుభవం వహించే కార్యక్రమం. కాబట్టి వీళ్ళు చెక్కుడు రాళ్ళు. ప్రభు యేసు అలాంటి రాయి అడిగి చెక్కుడు. అపోస్తులు యోహాను పేతురు యోహాను ఇద్దరు పుట్టువాడిని బాగు చేశారు. ఆ మనుషులందరూ ఆశ్చర్యపోయి గల్లంతగా ఆశ్చర్యం చూస్తున్నారు. మా దగ్గర ఏముందని చూస్తారయ్యా, ఇక్కడేముంది ఏమి లేదు. దేవుడు నజరుడు వేసిన మహింపరిచాడు, మా దగ్గర ఏం లేదు అని చెప్పాను. అనగలిగిన ఆ విధేయత వారికే సొంతం. మామూలు ఎవడైనా చేసాడంటే ఏం చేస్తుంటాడు, దేవునికే మహిమ అంటాడు, కానీ మా శక్తి చూడు ఏంటి అటువంటిదో అని అంటుంటాడు. వరాలు కలిగి ఏం ఒక భాగాలు ఏదని కానీ ఇలాంటిది అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి అపోస్తులు ఎందుకు వాళ్ళు ప్రపంచం ఆ రాయి మీద పెట్టడానికి దేవుడు విచ్చేసాయని వాళ్ళ స్వభావం అది. ఈ రాయికుండే స్వభావం పడుతుంది. ఏమంటాడు 16వ వచనంలో, 3వ అధ్యాయం 16వ వచనంలో అని మాట్లాడుతుంటాడు. అపోస్తుల కార్యక్రమం 3వ అధ్యాయం 16వ వచనంలో, మా శక్తి చేత భక్తి చేత చేసినట్టు మాకెళ్ళి చూస్తారేంటయ్యా బాబు, నాకు మా దగ్గర ఏముందని అని అంటూ అనే నిజమైన వ్యక్తిత్వం వాళ్ళకి సొంతమైన సమాచారం. 12వ వచనమా, ఆశ్చర్యపడుతున్నారు భక్తి చేతనైనను మాకెళ్ళి మేము ఇచ్చాను, మాకెళ్ళి చూస్తారు. మాకెళ్ళి చూడండి జనలారా అంటాడు. జనలం మాకెళ్ళి చూడండి ఎంత మేము ఎలా కార్యక్రమం చేసాము, సాక్షి చెప్పాయా చెప్తుంటాడు. కాదు అపోస్తులు అలాంటి వాళ్ళు కాదు. కాబట్టి ఈ రక్షణము వాళ్ళు కలిగింది. కాబట్టి తగ్గించుకునే స్వభావం కలిగిన వాళ్ళు. 2 అలా తగ్గించుకుని ఆ కార్యక్రమం చేసిన దానికే తలదన్నారు, వేరేం కాదు. కాబట్టి శ్రమానుభవం పొందటం, తగ్గించుకోవటం అనేది క్రీస్తు యొక్క అసలైన లక్షణాలు. ఆ లక్షణాలు కనపరిచేవాడు అపోస్తులు. కాబట్టి సంఘంలో ప్రభు యేసుని పెట్టి ముందు సంఘం మొదలుపెట్టేసి కట్టడంలో దేవుడు అపోస్తులు మొదలుపెట్టాడు.
ఆ తర్వాత ఎవరైనా చెప్తుంటారు చెప్పిన వాళ్ళు తలం పెడుతుంటారు. కాబట్టి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం జరిగే కార్యక్రమం ఇది జరిగిన తర్వాత జరిగిన కార్యక్రమమే. పునాదులు వేసి అపోస్తులు పెట్టిన తర్వాత ప్రవక్తను ఏర్పాటు చేసి ఆ తర్వాత చెక్కురాళ్ళను కట్టడం జరిగింది అనమాట. అపోస్తుల 2వ అధ్యాయంలో 43,000 మంది బాప్తిస్మంతో సంఘం ప్రారంభం కాదు. కన్స్ట్రక్షన్ కార్యక్రమం దేవుని సంకల్పం ప్రకారం క్రిస్తువు ఫౌండేషన్ కింద పెట్టేసి కార్యక్రమం జరిగించాల్సిన ఏర్పాటు. అసలు అదే ఫౌండేషన్ కాకపోతే సంఘమే లేదు. అపోస్తుల బోధ లేకపోతే సంఘమే లేదు. కాబట్టి మొత్తం ఫౌండేషన్ అవసరమైంది, తర్వాత బోధ అవసరం అంటుంది. ఈ బోధకు అనుకూలంగా మనుషులు చెక్కురాళ్ళు వాళ్ళు చెక్కురాళ్ళు కాబట్టి వాళ్ళని పెట్టేసి కార్యక్రమం కొనసాగించడం జరిగింది అన్నమాట. ఈ ప్రశ్న జవాబు వచ్చినట్టేనా? కరెక్ట్ వచ్చేస్తుంది అది సమాచారం. అందువల్ల గ్రంథం చెప్పే విశేషమైన సంగతి ఏమంటే సంఘం అనగానే మనుషులు ఆలోచన చేసే ఆలోచనలు చాలా తేలిగ్గా ఉంటాయి. ఫౌండేషన్కి వెళ్ళి ఆలోచన చేయరు. గ్రంథంగా ఫౌండేషన్ గురించి మాట్లాడినప్పుడు ఆరంభం గురించి మాట్లాడినప్పుడు ఫౌండేషన్కి వెళ్ళిపోవాలి. దేవుని సంకల్పంలో ఫౌండేషన్కి వెళ్ళిపోయి ఆలోచన చేసి సమస్యలు వెళ్ళిపోతుంటాయి. మనకి ఎలా కనపడుతుందంటే పెంతెకొస్తు రోజున 3,000 మంది బాప్తిసం పొందారు కాబట్టి సంఘం ఆరంభం అయిపోయింది, జీవితాల సంఘం అనుకుంటాం మనం. పైన ఆలోచనలు లేదు, సంకల్పం ప్రకారం జరిగిన కార్యక్రమం కాదు. అందువల్ల వాస్తవ సమాచారం ఏమంటే ప్రతి స్థానిక సంఘానికి అపోస్తులు ప్రవక్తలు ఉండాలా. అపోస్తులు ప్రవక్తలు లేకుండా ఏ స్థానిక సంఘం ఉండదు. ప్రతి స్థానిక సంఘంలో అపోస్తులు ప్రవక్తలు ఉంటారు, వాళ్ళు లేఖనాల ద్వారా ఉంటారు. అందువల్ల అపోస్తుల ప్రవక్తలు లేని స్థానిక సంఘాలు ఎక్కడా ఉండవు. క్రీస్తవ సంఘం అంటే అపోస్తుల ప్రవక్తలు ఉంటారు. అపోస్తుల ప్రవక్తలు భౌతికంగా ఉంటారు, ఉంటారు. కాబట్టి లేఖనాల్లో వాళ్ళు ఇచ్చిన పునాదులు రూపంలో వాళ్ళు ఉంటారు. అపోస్తుల మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో వాళ్ళు చేసే తీర్పులు కూడా వారి దగ్గరుండి కార్యక్రమం జరిగిస్తారనే విశేషమైన సంగతి మన తేట కనిపిస్తుంటుంది. 5వ అధ్యాయం మనకి తెలిసిన జాగ్రత్త చేసే కుర్రాన్ని గురించిన సమాచారం గ్రంథం మాట్లాడినప్పుడు అతని గురించిన తీర్పు అపోస్తులు మాట్లాడుతూ 5వ అధ్యాయంలో ఇలా రాబడింది. మొదటి కొరింథీ అలా కాదు నాయన, రైట్ 4 వచ్చింది. అనగా ప్రభువుని యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లుగా మీరును ఆత్మయు నువ్వెక్కడున్నావు? నేను ఆత్మలో మీతో ఉన్నాను అని సమాచారం. కాబట్టి స్థానిక సంఘంలో జరిగిన పొరపాటు ఒక జాగ్రత్త జరుగుతూ ఉంది. జాగ్రత్త జరుగుతానికి సంబంధించిన దిద్దుబాటు కావాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త ఒక దిద్దుబాటు సంఘంలో ఏ లోపమే జరిగితే దిద్దుబాటు అనేది అపోస్తుల బోధ ప్రకారం జరగాలి అనేది శాసనం అక్కడ. అపోస్తుల బోధ ప్రకారం జరగాలి. నా అభిప్రాయాలతో ఏ సంఘ సమాచారం జరగకూడదు. అందువల్ల మీరు కలిసి ఉన్నారు, నా ఆత్మ మీతో కూడా ఉన్నాను కాబట్టి మీరు కలిసి ఈ కార్యక్రమం జరిగిస్తున్నారు. కాబట్టి స్థానిక సంఘంలో అపోస్తుల యొక్క పాత్ర ఉంటుంది. అమలు చేసేటప్పుడు దిద్దేటప్పుడు ఉంటుంది. సంఘం ప్రారంభంలో అపోస్తుల యొక్క పాత్ర ఉంటుంది. మనుషులు కన్వర్ట్ చేసేటప్పుడు అపోస్తుల యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి సంఘ క్షమాభివృద్ధిలో అపోస్తుల యొక్క పాత్ర ఉంటుంది. క్షమాభివృద్ధిలో అపోస్తుల పాత్ర ఉంటుంది. కాబట్టి అపోస్తుల పాత్ర ఎక్కడుంటుంది అంటే ముందు సంఘ ఆరంభంలో వాళ్ళ పాత్ర ఉంటుంది. పునాదులు వేసేటప్పుడు వాళ్ళ పాత్ర ఉంటుంది. ఆరంభంలో వాళ్ళ పాత్ర ఉంటుంది. 2 సంఘంలో దిద్దుబాటు జరిగితే వాళ్ళ పాత్ర ఉంటుంది. మొదటి కొరింథీ 5వ అధ్యాయం మనం చూసింది. 3 సంఘ క్షమాభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉంటుంది. ఎఫెసీ 4వ అధ్యాయంలో
11 వచ్చి నుండి మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగవారు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మనిషి పరిశుద్ధులు సంపూర్ణగునట్టును పరిచయ ధర్మం జరుగుటకును క్రీస్తు సంక్షేమాభివృద్ధి పొందుటకును ఆయన మొదలు కొందరు అపోస్తులు కానీ ప్రవక్తలు సమాచారం. కాబట్టి సంఘ క్షమాభివృద్ధిలో అపోస్తుల యొక్క పాత్ర ఉంటుంది. ఇది కార్యక్రమం. అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టుబడుతున్నారు. పునాదుల్లో ఉండేది అపోస్తుల పాత్ర. ఎఫెసీయుల 2వ అధ్యాయం చూసాం కదా, అపోస్తుల పాత్ర పునాదుల్లో ఉన్నది. రెండవది క్రమశిక్షణ తప్పుదిద్దటంలో అపోస్తుల యొక్క పాత్ర ఉంది. మూడవది క్షమాభివృద్ధిలో అపోస్తుల పాత్ర ఉంది. నాలుగవది రూపం తీర్చిదిద్దటంలో వాళ్ళ పాత్ర ఉంది. రూపం దిద్దటంలో పాత్ర ఉంది. క్రీస్తు సారూప్యం కలిగి సంఘం రూపుదిద్దబడటానికి వారి పాత్ర ప్రయాణం చేస్తుంటుంది. కాబట్టి అపోస్తుల యొక్క పాత్ర లేకుండా సంఘంలో ఏదే ఉండదు. ఇప్పుడు అపోస్తుల 2వ అధ్యాయం చూసామనుకో, సంఘ ప్రారంభం అంటే అర్థరహితంగా ఉంటుంది. ఫౌండేషన్స్ పెరిగేటప్పుడు మనకి నిజంగా అసలు ఏం సంగతి జరిగిందని తనకు తెలుస్తుంది. అలాగే మనం ఎప్పుడైనా విషయాన్ని ఫౌండేషన్ స్టార్ట్ చేస్తే దాని నుంచి సరిదిద్దటం అవసరమవుతుంది. ఓకే, అర్థమైంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రత్యేకించి క్షమాభివృద్ధి అనే సంగతి, సంఘం యొక్క క్షమాభివృద్ధి గురించి మాట్లాడతాం. సంఘం యొక్క క్షమాభివృద్ధి అంటే ఎలా జరుగుద్దో మనం అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. సంఘము ఒక ఏక శరీరంగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. శరీరంగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. శరీరంగా అభివృద్ధి కావాల్సిన అవసరం అంటే నేను అనేక సార్లు చెప్తున్నట్టు నా బొట్టనే లాభైంది, రోగం వచ్చింది, దానికి బలం రాలా. బొట్టన వేలే లాభైందంటే రోగం వచ్చింది, బలం రాలేదు దానికి. నాకు ఒక్కడికే వచ్చిందంటే నీకు వచ్చింది బలం కాదు, రోగం. కాబట్టి స్థానిక సంఘంలో ఎవడైనా నాకు ఒక్కడికే వచ్చింది అన్నాడు అనుకో, రోగం వచ్చింది అన్నమాట, బలం రాలా. కాబట్టి దేవుని సిస్టమ్ ప్రకారం క్షమాభివృద్ధి అంటే మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాలి. ఆ ఏకత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు క్షమాభివృద్ధి ఆరంభం అవుతుంది. అంతకుముందు ఆరంభం కాలే, ఇంకా క్షమాభివృద్ధి కొంచెం జరుగుతుంది. క్షమాభివృద్ధి ఆరంభం కాల. క్షమాభివృద్ధి ఆరంభం కావాలంటే మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. అందులో ఒకే రకమైన విశ్వాసం దేవుని కుమారుని గురించి కలిగి ఉండాలి. అందరూ ఒక రకమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు క్షమాభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. దానికి అపోస్తులు ప్రవక్తలు చేసిన కార్యక్రమాలు ఉంటాయి. అందువల్ల క్షమాభివృద్ధి అనేది ఏ ఒక్కడో లేకపోతే ఇద్దరు ముగ్గురో మేము మాత్రమే సంఘంలో చాలా ఉన్నతమైన వాళ్ళం అనేది రోగిష్లాడు. మనమందరం విశ్వాస విషయంలో దేవుడి కుమారుని గురించిన జ్ఞానం విషయంలో అది శరీరంలో 2-3 అవయవాలు లాభైతే ఏమవుతుంది? రోగం వచ్చినట్టే కదా. క్రమం రోగం వచ్చింది దేహం అది. అందువలన ఎలాంటి ఏకత్వం కావాలి అంటే శరీరం యొక్క ఏకత్వం లాంటి స్వభావం స్థానిక సంఘానికి ఏర్పడినప్పుడు విశ్వాస విషయంలో కానీ జ్ఞాన విషయంలో కానీ 2 కార్యక్రమాలు. ముందు విశ్వాసం, తర్వాత జ్ఞానం. అభివృద్ధి కార్యక్రమం పెరిగే విధానంలో 2 కార్యక్రమాలు ఉంటాయి. మొట్టమొదటి విశ్వాసం ఉండాలి, ఆ తర్వాత జ్ఞానం ఉండాలి.
ముందు విశ్వాసం లేకుండా రెండు జ్ఞానం ఉండదు. కాబట్టి జ్ఞానం లేకుండా సిస్టమ్ మాట్లాడారు. ప్రత్యేకించి 2 పేతురు 1వ అధ్యాయం 2 పేతురు 1వ అధ్యాయంలో సిస్టమ్ ఎలా ఎదగాలి అనే దానికి సిస్టమ్ గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి ఎలా రాబడింది. 2 పేతురు 1వ అధ్యాయంలో మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి అన్నాడు పరిస్థితి. కాబట్టి క్షేమాభివృద్ధి అంటే ఈ సృష్టిలో క్షేమాభివృద్ధి జరగాలి. క్షేమాభివృద్ధి జరగాలి అంటే ఏం జరగాలి? ముందు విశ్వాసం. విశ్వాసం వచ్చిన తర్వాత జ్ఞానం కోసం పోకడటం కాదు. గుణం ప్రాముఖ్యమైనది, సద్గుణం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి విశ్వాసం పైన సద్గుణమే ఉండాలి. విశ్వాసం వచ్చిన వెంటనే జ్ఞానం కోసం మనుషులు పరిగెత్తుంటూ ఉంటారు. ఎదిగే విధానం కాదది, క్షమాభివృద్ధి పొందే పద్ధతి కాదది. అది అలా కాదు. సిస్టమేటిక్ మనుషులు పెరగాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసం ఉందో విశ్వాసం మీద సద్గుణం ప్రారంభం. కాబట్టి సద్గుణం లేకుండా జ్ఞానం సంపాదించితే ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. ఎదుగుదల క్రమంగా ఉండదు. కాబట్టి ఎదుగుదల క్రమంగా ఉండాలంటే ఆ సిస్టమ్ ఎదగాల్సిన అవసరం ఉంది. విశ్వాసం సంపాదించామా? విశ్వాసాన్ని మొదలు సంపాదించు. విశ్వాసం సంపాదించు. దేవుని గురించిన విశ్వాసం సంపాదించు, దేవుని గురించి జ్ఞానం సంపాదించు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని సంకల్పం యందు విశ్వాసము, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచు, దేవుని నియమావళి యందు విశ్వాసం ఉంచు, దేవుని నిబంధన యందు విశ్వాసం ఉంచు. విశ్వాసం దాంట్లో పెరగాల్సిన అవసరం ఉంటుంది. పెరిగిన తర్వాత గుణం నేర్పించే ప్రాముఖ్యమైన సమాచారం సద్గుణం. గుణం లేకుండా జ్ఞానము అర్ధరహితమైన సమాచారం. కాబట్టి మామూలుగా క్రైస్తవ సంఘాలు ఏం చేస్తుంటారంటే కొన్నాళ్ళు కొంచెం విశ్వాసం వచ్చేటప్పుడు జ్ఞానం కోసం పరుగులెత్తుంటారు. సద్గుణం పెంచుకో, తర్వాత జ్ఞానం వెతుకో. అలాగే సిస్టమేటిక్గా నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. దేహం క్షేమాభివృద్ధి పొందడానికి విధానం ఉండేది గ్రంథంలో ప్రత్యేకంగా. కాబట్టి గుణం లేకుండా, సద్గుణం లేకుండా జ్ఞానం దేనికి? జ్ఞానం ఉప్పొంగ చేస్తుంటుంది, క్షేమాభివృద్ధి కలిగించదు. మొదలు 12వ అధ్యాయంలో జ్ఞానం ఉప్పొంగ చేస్తుందే చెప్తుంటాడు. 3వ వచనం రాబడింది. 12వ అధ్యాయం మొదలు 12వ అధ్యాయంలో ఇలా రాబడింది. జ్ఞానం ఉప్పొంగ చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. 12వ అధ్యాయం అది. అప్పుడు మొదలు 12వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన అది 8వ అధ్యాయం మొదటి వచ్చిన తప్పు చెప్పేసాను అన్నమాట, క్షమించండి. 8వ అధ్యాయం 8వ అధ్యాయం మొదటి వచ్చి మనమందరము జ్ఞానం గలవారమని ఉప్పొంగ చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు అన్న తంటేనా. 8వ అధ్యాయం మొదటి గురించి ఎన్నో వచ్చిన మొదటి వచ్చి 8వ అధ్యాయం మొదటి వచ్చి. కాబట్టి జ్ఞానం ఏం చేస్తుంటే ఉప్పొంగ చేస్తుంది. గుణం లేదనుకో, సుగుణం, సద్గుణం, మంచి బుద్ధి. ఈ మంచి బుద్ధి లేకుండా జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది మనిషిని. ఉప్పొంగ చేస్తే క్షేమాభివృద్ధి కలగదు. అందువల్ల ముందు విశ్వాసాన్ని పెంచుకోవటం అనేది అందరూ విశ్వాసం పెంచుకోవటం. దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకమై ఒకే తాటి మీద, ఒకే ఆలోచన, ఒకే భావన మాట్లాడితే మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి అని మాట్లాడేశాడు. మొదలు 1వ అధ్యాయంలో 10వ వచనం అనుకుంటున్నాం, చదువుతాం మనం. మొదలు 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని
మీరు ఒక అక్షరం లేక మీరు అక్షరం లేక ఏక మనసును ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై వాళ్ళని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నది సమాచారం. కాబట్టి మీరందరూ ఏక భావం కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. తాత్పర్యం అంటే భావం అర్థం చెప్పేటప్పుడు ఉన్నాను ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. కాబట్టి అభివృద్ధికి ఇది బేస్ అన్నమాట ప్రధానమైన సమాచారం. క్షమాభివృద్ధికి బేస్ ఒకే తాత్పర్యం చెప్తాం, ఒకే భావం కలిగి ఉన్నాం, ఒకే భాష కలిగి ఉన్నాం, మాట్లాడతాం. అలాగున ఆత్మ మనుషుల్ని ఏకం చేస్తుంటుంది. దురాత్మైనా ఏకం చేస్తుంది, పరిశుద్ధాత్మని ఏకం చేస్తాడు, దురాత్మ ఏకం చేస్తాడు. మొదటి రాజులు 22వ అధ్యాయంలో దురాత్మ అయినా ఏకం చేస్తుంది అనే ఒక విశేషమైన కార్యక్రమం. 400 మంది ఏకకంఠంతో మాట్లాడారు అంటే దురాత్మ యొక్క కార్యక్రమం అది. 22వ అధ్యాయంలో వచ్చిన చెప్తాను, దయచేసి గమనించండి. 400 మంది ప్రవక్తలు ఏకకంఠంగా మాట్లాడుతున్నారనే సమాచారం గ్రంథంలో రాబడింది. 10వ నుండి ఇశ్రాయేలు రాజు యోధరాజు యెహోషాపాతును రాజు ధరించుకొని విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా యెనాయాన కుమారుడైన హిజ్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనం చేతులని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేస్తూ యెహోవా రామోత్గిలాతును రాజు అయిన నీ చేతికి అప్పగించును కనుక నీవు దాని మీదకు పోయి జయమొందవు అని చెప్పి మీకాయను పిలువబడిన దోత ప్రవక్తలు ఏకంగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు కనుక నీ మాట వారి మాటలకు అనుకూలపరచమని అతనితో అనగా మీకాయ యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దాన్నే పలుకుతున్నాను. అంతేగాని అందరితో పాటు ఏకీపించే పరిస్థితి కాస్త సమాచారం ఏం జరిగిందనమాట. రైట్ 10లో వచ్చినండి మీకా ఇట్లా యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమును నిలిచి ఉండటం నేను సూచితని ఆహాబు రామోత్గిలాదు మీదకు పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరొకడు ఆ విధముగాను యోచన చెప్పుతుండేది. అంతలో ఒక ఆత్మ ఒకటి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదమని అతన్ని అడిగాను. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు ప్రేరేపించి జయమునందుదు. 400 మంది ప్రవక్తలు ఒకేసారి పలుకుతున్నారు. అబద్ధ ప్రవక్త అబద్ధ ఆత్మ ప్రేరేపించితే 400 మంది ఒకే మాట. ఆత్మ ప్రేరేపణ వలన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన అందరూ కలిసి ఒకే భాష మాట్లాడాలి స్థానిక సంఘంలో. కాబట్టి ఆత్మ ఏం చేయగలదంటే దురాత్మ కూడా మనుషులు ఏకం చేయగలుగుతాం. ఏకం చేసి అందరూ ఒకే మాట మాట్లాడేది చేయగలుగుతాం. ఈ రోజున లోకంలో ఉండే మతశాఖలన్నీ ఏకమైపోయి ఒకే మాట మాట్లాడుతున్నాయి. దేన్ని బట్టి కలుగుతున్నాయి? కలుగుతుంది దాన్ని బట్టి. కాబట్టి దురాత్మ ఏం చేయగలదంటే అందరినీ ఒకే మాట మాట్లాడించగలదు. కానీ క్రీస్తులో ప్రభువులో పరిశుద్ధాత్మ అందరినీ ఒకే మాట మాట్లాడేటట్టు పరిశుద్ధాత్మ మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ ఏకభావంతో మాట్లాడాలంటే ఎవరి మాటలు మాట్లాడాలి? పరిశుద్ధాత్మ యొక్క భావం మాట్లాడాలి. మొదటి పేతురు
2వ అధ్యాయంలో గ్రంథం తెలియజే సమాచారం ఇలా రాబడింది. 1 పేతురు 2వ అధ్యాయంలో క్షమించండి, ఎఫెసు పత్రిక చూద్దాం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 1 నుండి. వీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటుంది. సిద్ధంగా ఆత్మ కలిగించే ఐక్యత, దురాత్మ కలిగించే ఐక్యత ఉండే ఒక ప్రక్కన, పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత ఉండాలి రెండో ప్రక్కన. అందరూ ఒకే మాట మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ మాట్లాడే మాట ఏ మాట్లాడాలో కలిసి మాట్లాడేది ఉండాలి. అందువలన ఏం జరగాలి అంటే మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి. ఏకభావంతో మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ మాటలుగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. క్షమాభివృద్ధిలో ఏకత్వం లేకుండా అభివృద్ధి ఉండదు. రోజున క్రీస్తు సంఘాలు ఏం చెప్తున్నారంటే క్రీస్తు యొక్క సారూప్యంలోకి ఎదగాలి అంటుంటారు. ఏకత్వం లేకుండా ఎదగటం సాధ్యం కాదే. ఏకత్వం లేకుండా ఎదగాలనుకుంటే ఎక్కడో అక్కడే స్థానిక సంఘాల్లో పోయి మనం ఎదగాలి, క్రీస్తు సారూప్యంలోకి ఎదగాలి అంటుంటాడు. జరిగే పని కాదు. నువ్వు ఏకమయ్యావో ముందు ఎదగటానికి, ఏకత్వం కాకుండా ఎదగడానికి సాధ్యం కాదు. కార్యక్రమం ఏం సంకల్పం కాదు. అందువల్ల ఇప్పుడు అందరినీ ఒక తాటి మీద నడిపించాలి. ఏం జరగాలి? జరుగుతుందా? క్రీస్తు సంఘంలో కూడా సాధ్యం కాదా? అది క్రీస్తవ సంఘమేనా? క్రీస్తవ సంఘం అయితే సాధ్యం అవ్వాలి. కారణం ఏమంటే క్రీస్తవ సంఘంలో ప్రామాణికమైన భావన ఉంది. అపోస్తుల బోధ. అపోస్తుల బోధను ఉపయోగించితే అందరూ ఒకే బోధన ఉపయోగించారు అంటే ఏకత్వం సాధ్యమవుతుంది. అది ఉపయోగించకుండా సొంత అభిప్రాయాలు మాట్లాడటం ప్రారంభించారనుకో సాధ్యం కాదు. మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ అయిపోతుంది ఆత్మబట్టి. కాబట్టి ఈ రోజున చాలా గడ్డు సమస్య ఉంది క్రీస్తు సంఘాల పేరుతో. సంఘం అనే పేరు మాత్రం ఏకంగా ఉంది కానీ బోధ ఏకంగా లేదు. బోధ ఏకం కానీ సంఘమా కావడానికి. అందువల్ల క్రీస్తవ సంఘాలు అనేవి బోధ మీద ఆధారపడినదే ఉండాలి కానీ బోధ లేకుండా సంఘము క్రీస్తవ సంఘం అనడానికి అవకాశం ఉండదు. అందువల్ల రైతులు మన వాళ్ళకి పెంచండి. అపోస్తుల బోధ మీరు విని విశ్వసించలాగన దేవుడి కార్యక్రమం జరిగించాడు. అపోస్తుల బోధకు భిన్నమైన దాన్ని విని అంగీకరించడం అంత క్షేమకరమైన పరిస్థితి కానే కాదు. వారు మేలు కోరితే అపోస్తుల బోధ కాని దాన్ని కాదయ్యా అని చెప్పండి మర్యాద చెప్పండి దయచేసి. ఇది కాదయ్యా మాకు పద్ధతి కాదు. ఈ రోజున లోకాన్ని అసలు పరమదేవుడు ఏం చేశాడంటే మానవ జాతి అంతటిని ఏకం చేయడానికి క్రీస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మానవ సమస్యలు పరిష్కరించడానికి క్రీస్తవ శిలువ రక్తాన్ని ఏర్పాటు చేశాడు. మానవ జాతికి ఉండే ప్రతి విధమైన అది ఏ వైషమ్యమైనా ప్రజలను తొలగించడానికి ఆయన ఈ సంకల్పం ఏర్పాటు చేశాడు. అది తొలగించబడాలి అంటే దానికి సంబంధించిన బోధ ప్రాముఖ్యమైన సమాచారం అపోస్తులకు అప్పగించాడు. అపోస్తుల బోధన మనం అందరం చేస్తే మనమందరం ఏకభావంతో మాట్లాడతాం. కక్షలు ఉండవే కాదు.
ఏకభావం ఏకతాత్పర్యంతో మాట్లాడగలుగుతుంటాం. ఏకతాత్పర్యం గలుగుంటే మనం అభివృద్ధి పొందడం, క్షమాభివృద్ధి పొందడానికి ఆరంభించామన్నమాట. క్షమాభివృద్ధికి ఇంకా ఆరంభం కాల స్త్రీ సంఘాలు, క్షమాభివృద్ధికి ఆరంభం కాల. వాస్తవానికి బ్రతుకుతున్న పేరు ఉంది కానీ కోమాలో ఉన్న పరిస్థితి. దాదాపు అనేక సంఘాలు కోమాలో ఉన్నాయి. జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడిగా అని చెప్పాడు చూశారు, ఆ టైపులో ఉంది పరిస్థితి. కారణం ఏమంటే బ్రతికించేది అపోస్తలుల బోధ. అనాది దేవుడు లోకం పుట్టక మునుపు, భూమి ఆకాశాలు లేనప్పుడు తన మనసులో ఆలోచనలు బోధ రూపంలో చూపించాడు. దాన్ని తన కుమారుడు క్రీస్తుకి ఇచ్చాడు. క్రీస్తుకు వచ్చి అపోస్తలులకు బోధించాడు. మళ్ళా పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ క్రీస్తుకు చెప్పిన బోధను బోధించి ఆయన నేర్చుకున్న సంగతిని వాళ్ళకి బోధించేశాడు. కాబట్టి అనాది దేవుని ఆలోచనలు స్ట్రైట్గా అపోస్తలులకు వచ్చేసాయి. అపోస్తలులకు వచ్చిన తర్వాత వీళ్ళు దేనికి రాజీ పడే మనుషులు కాదు, దీన్ని ఆశించే మనుషులు కాదు, గౌరవం కోరిన మనుషులు కాదు, డబ్బు కోరిన మనుషులు కాదు, హోదాను అంతస్తుని కోరిన మనుషులు కాదు, సులభం అపేక్షించిన మనుషులు కాదు. దీన్ని నిస్వార్థంగా అనాది దేవుని సంకల్పాన్ని ఉన్నట్టుగా మాట్లాడి ఎదురైన ఏ సమస్యలైనా భరించి సహించి దాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని మనం ఎప్పుడైతే పునరుద్ధరించగలుగుతామో ఆ రోజున క్రీస్తవ సంఘం సర్వైవ్ అవ్వటానికి అవకాశం ఉంది. కానీ లేకపోతే క్రీస్తవ సంఘం పేరుతో బోర్డు ఉండటం ఒక వంతు, అది నిజంగా సంఘమై ఉండటం మరొక వంతు. నా మనం ఏంటంటే మనం అలాగూ ప్రభువుని యేసు సంఘం, క్రీస్తవ సంఘంగా ఉందామంటే అపోస్తలుల బోధలు నిలుచుందాం. అపోస్తలుల బోధలు నిలిచింటే అందరూ ఒకే భావం కలిగి ఉంటాం, ఏకతాత్పర్యం ఏకభావం కలిగి ఉంటాం, ఒకటే ఉంటాం, ఒక ఆత్మ చేత నడిపబడిన వారం ఉంటాం. కాబట్టి అదేం కోరేదంటే 4వ అధ్యాయం చదువుతాం. మనమందరము విశ్వాస విషయంలోనూ కాదు. ఇప్పుడు 4వ అధ్యాయం మొదటిలో 4వ అధ్యాయం ఎఫెసీ మొదట్లో ఏముందంటే, కాబట్టి సమాధానమును బంధం చేత. సమాధానం ఎలాగో సమాధానం ఎక్కడ సమాధానం, ఎవరితో సమాధానం ఉండాలి. అదే సహోదరులు అంటారు సమాధానం లేదంటుంటారు. ఎవరితో సమాధానం ఉండాలి, దేని మీద సమాధానం ఆధారపడి ఉంటుంది, ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దేని మీద సమాధానం ఆధారపడి ఉంటుంది, ఎవరితో సమాధానంగా ఉండాలి. మేము మాత్రం యేసుప్రభుని కదా మాట్లాడటం గురించి కదా చెప్తుంది. సమాధానం బంధం చేత ఆత్మ కలిగించాయి అని చెప్పారు. కాబట్టి సమాధానం ఎవరితో ఉంటే ఆత్మ ఐక్యత కలిగించితే వారితో సమాధానంగా ఉండటం అనేది అవసరమైన సమాచారం. ఆత్మ కలిగించే ఐక్యత, పరిశుద్ధాత్మ ఐక్యతను కలిగిస్తాడు. ఈ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవటం అనేది మన కర్తవ్యమై ఉంటుంది. ఈ వాస్తవానికి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగి అన్నాడు ప్రత్యేకించి. ఆత్మ కలిగించే ఐక్యత, పరిశుద్ధాత్మ మనుషులను ఏకం చేస్తాడు. ప్రత్యేకించి పరిశుద్ధాత్మ ఎలాగా ఏకం చేస్తాడంటే బోధ వల్ల మనుషులను ఏకం చేస్తాడు. పరిశుద్ధాత్మ పెంతెకొస్తు రోజున దిగి వచ్చాడు. పరలోకపు దేవుడు పంపించాడు. క్రీస్తు అధికారం కింద పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. దిగొచ్చిన పరిశుద్ధాత్మకు నోరు లేదు, సందేశం ఉంది, నోరు లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేయాల్సిన అవసరం వచ్చింది? నోరున్న ఒక వ్యక్తిని ఉపయోగించుకుని సందేశం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. పరిశుద్ధాత్మ మాట్లాడతాడు, నేరుగా మాట్లాడాడు. పరిశుద్ధ నేరుగా మాట్లాడాడు. నేరుగా మాట్లాడాను. పరిశుద్ధాత్మ ఏం చేశాడు అంటే
పేతురు యొక్క నోరుని ఉపయోగించుకొని మాట్లాడాడే కానీ తను స్వయంగా మాట్లాడు. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత బోధ వల్ల కలిగే ఐక్యత అయి ఉంటుంది. బోధ వల్ల ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటామో అప్పుడు ఏకత్వం ఏర్పడుతుంటుంది. ఏకత్వం ఏర్పడిందంటే క్షమాభివృద్ధి పొందడానికి ప్రారంభించిన వాళ్ళం అవుతాం. కాబట్టి క్రీస్తు సారూప్యం అనే ఆ పెద్ద అంతస్తులు మాట్లాడే యోగ్యత కలిగిన వాళ్ళం కాదు, వాస్తవానికి అంతస్తు కలిగిన వాళ్ళం కాదు. కాబట్టి ఇది క్రమంగా జరగాల్సిన కార్యక్రమం. కాబట్టి పసిపిల్లలతో మాట్లాడాడు మొదటి పత్రికలో, మీరు పాలు తాగవలసిన వారే అన్నాడు 3వ అధ్యాయంలో. పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినడానికి శక్తి గల వారు కాదు అన్నాడు. పాలు తాగు ప్రతివాడు శిష్యువే కనుక 3వ అధ్యాయం మొదటి పత్రిక, పాలు తాగు ప్రతివాడు శిష్యువే కనుక నీతివాక్యం విషయమే అనుభవం లేనివాడే ఉన్నాడు అని చెప్పేసి. కాబట్టి ఆత్మ సంబంధంగా మన స్థితి ఏంటి అనేది ప్రతి వారు గుర్తించాల్సిన అవసరం ఉంది. మన స్థితి ఏంటి? పాలు తాగు ప్రతివాడు శిశువే. బలమైన ఆహారం శిశువుకి సంబంధించింది కాదు. వయసు వచ్చినవాడు బలమైన ఆహారం తినగలిగిన వాడు. వయసు వచ్చినవాడు అంటే ఆత్మ సంబంధంగా ఎదిగినవాడు, వయసు వచ్చినవాడు. శిశువు ఆత్మ సంబంధంగా పసివాడు. కాబట్టి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 14 వచ్చిన చెప్పినట్టుగా వయసు వచ్చిన వాడికి శిశువులకు వ్యత్యాసం మాట్లాడాడు అక్కడ. హెబ్రీ 5వ అధ్యాయం 14 వచ్చినలో వయసు వచ్చిన వాడు అభ్యాసం చేత జ్ఞానంలో కలిగిన వాడు కనుక బలమైన వాడికి తగ్గదు. కాబట్టి బలమైన ఆహారం కనుక వాడికి అలా. ఈ రోజున స్థానిక సంఘం యొక్క స్థాయి ఏంటి? బలమైన ఆహారమా? కాదు. పాలు తాగాల్సిన స్థితి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన అవి మేము విన్న సంగతులే, అవి మాకు తెలిసిన సంగతులు బ్రతికే సంగతులా? తెలిసిన సంగతులు వేరు, బ్రతకటం వేరు. నీకు తెలియటం వేరు, బ్రతకటం వేరు. తెలిసినట్టుగా బ్రతకం, తెలిసిన దాన్ని బ్రతకటం అనేది క్రైస్తవ జీవితానికి సంబంధించింది. నువ్వేం నేర్చుకున్నావని బ్రతికేది క్రైస్తవ్యం. శిష్యుడు అంటే నేర్చుకున్న దాన్ని బ్రతికేవాడు శిష్యుడు. నేర్చుకున్న దాన్ని బ్రతికేవాడు శిష్యుడు. ప్రభు నేర్చు చెప్పాడంటే ప్రతి సమస్యలను శిష్యులుగా చేయండి, నేర్చుకున్న సంగతులు బ్రతికే వాళ్ళగా తయారు చేయండి అన్నాడు. నేర్చుకునేది బ్రతకటానికి అనుకూలమైనది అవసరమైంది, కానీ నేర్చుకోవటం వరకనే పండిత్యం వరకనే మాకు సంగతులు తెలుసు అనుకోవటానికి ఉద్దేశించబడింది కాదు. మాకు తెలియని సంగతులా? తెలిసిన సంగతులు దేనికి? అనుసరించడానిక? ఇది హ్యూమన్ ఫిలాసఫీ కాదు. ఫిలాసఫీలో ఉండే విశేషమైన సంగతి ఏమంటే మనుషుడు సంగతులు తెలుసుకుంటుంటాడు, కొత్త సంగతులు మాట్లాడుతుంటాడు. అది ఫిలాసఫీ తత్వం. ఫిలాసఫీ యొక్క తత్వం, ఫిలాసఫర్స్ ఉండే తత్వం, ఫిలాసఫీ యొక్క తత్వం అది. కొత్త సంగతులు మాట్లాడటం, తెలుసుకోవటం అనేది వాళ్ళ సమాచారం. బతకటం వాళ్ళ సమాచారం, తెలిసిన సమాచారం కాదు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో 21వ వచనంలో తత్వశాస్త్రానికి క్రైస్తవ్యానికి వ్యత్యాసం ఏంటి? క్రీస్తు బోధకు తత్వశాస్త్రానికి ఉంటే వ్యత్యాసం మాట్లాడుతున్నాను ప్రత్యేకించి. హెబ్రీ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 21వ వచనం ఎలా రాయబడింది? అరేపగు స్థలంలో అపోస్తలుడైన పౌలు తీసుకుని నిలబెట్టినప్పుడు జరిగిన సమాచారం. ఏథెన్స్ వారందరూ, అక్కడ నివసించే పరదేశులందరూ చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే కాలం గడతారు. ఈ రోజున క్రిస్మస్ సంఘాలు అదే జరుగుతుందా? జరుగుతుంటే క్రైస్తవ్యం కాదు, అది ఫిలాసఫీ. అది ఫిలసాఫికల్ క్లాస్, ఫిలాసఫీ క్లాస్ ఎలాగుంటుందంటే ఏదో కొత్త సంగతి చెప్పడంలో, వినటంలో కాలం గడపడం అనేది ఫిలాసఫీ. ఆచరించడానికి సమాచారం తెలియదు. కానీ కొత్త నిబంధన తెలిసింది, ఆచరించేది కొత్త నిబంధన, అపోస్తలుల బోధ, క్రైస్తవ్యం. కాబట్టి ఆచరించడం అనేది జీవితానికి ప్రధానమైన సంగతికి సంబంధించింది. ఆచరణ
చెప్పొచ్చు మీరు పాలు తాగే వాళ్ళు శిష్యులు కనుక పాలు తాగేవాళ్ళు కనుక నీతి వాక్య విషయం అనుభవం లేని వాళ్ళు వింటారు అనేసి. వయసు వచ్చిన వాడు అభ్యాసం చేత సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వాడు. జ్ఞానేంద్రియాలు సాధకం చేస్తుంటాడు, అభ్యాసం చేస్తుంటాడు. అభ్యాసం చేస్తాడంటే దినచర్యగా అభ్యాసం. నేను కొన్నిసార్లు చెప్పాను, మీకు జిమ్కి వెళ్ళండి అని చెప్పాను. జిమ్కి వెళ్ళే దానికి అభ్యాసం చేయటానికి. ఎందుకు జిమ్కి వెళ్ళాలి? జిమ్లో గ్రీక్లో వాడు మాట్లాడిన ఉపయోగం పలవాదే సమాచారం. గ్రీక్లో కూడా చెప్పాడు జిమ్లో జో అనేసాడు. అదే జిమ్కి వెళ్ళండి ఉన్నాడు. అభ్యాసం చేయండి అనే మాటకి. కాబట్టి నీ జ్ఞానేంద్రియాన్ని జిమ్కి వెళ్ళి అభ్యాసం చేసినట్టుగా ప్రతిదినం అభ్యాసం చేస్తుంటే అప్పుడు ఆత్మ సంబంధం మనుషులు అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో దాన్ని ప్రయోజనం పెట్టుకోవడానికి అవసరం, దాని అంతస్తు తగినట్టుగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం కొడుతున్నాం? బలమైన ఆహారం కొడుతున్నామా? బలమైన ఆహారం కొడితే ఏం చేయాలి? జ్ఞానేంద్రియాలను సాధకం చేయాల్సిన అవసరం ఉంది కదా. సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమేది కాదు. అందువల్ల ప్రాథమికంగా ఏం జరగాలి అంటే మనం అందరం విశ్వాసం విషయంలో దేవుని కుమారుని వచ్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందడం అనేది ప్రధానమైన సమాచారం. విశ్వాసంలో ఏకత్వం కావాలి, ఏకత్వం కావాలి. విశ్వాసంలో ఏకత్వం ఎంతవరకు సద్గుణం అవసరం అవుతుంది. ఎప్పుడైతే గుణం వచ్చిందో అప్పుడు జ్ఞానం కొరకు వెళ్ళవచ్చు. జ్ఞానం కొరకు గుణం లేకుండా జ్ఞానం కొరకు వెళ్ళటం అనేది దేవుని యొక్క ఏర్పాటు కాదు, పద్ధతి కాదు. గుణాన్ని ఎంతవరకు గుణం పోవాలంటే జ్ఞానం సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉంటే గుణం వచ్చేసడానికి అవకాశం ఉంటుంది. అందువలన మనం గ్రంథంగా అంగీకరించడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. అది మాట్లాడితే మాట్లాడాలి, మౌనం ఉంటే మౌనం పడాలి. దేని ఏ పేరుతో పిలిస్తే అలా పిలవాలి. గ్రంథాన్ని ఆధారం చేసుకుని జీవితం కట్టుకోవడం అనేది చాలా అవసరమైన సమాచారం. అది క్షమాభివృద్ధి గ్రంథానికి సంబంధించింది. ఫిలాసఫర్స్ ఆలోచన చేసినట్టు మానేసి క్రైస్తవులు ఆలోచన చేసినట్టు ఆలోచించేద్దాం. అపోస్తలుడైన పేతురు ఏం చెప్తుంటాడంటే 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయం, మీకు ఏదైనా కొత్త సంగతులు చెప్తానని చెప్పట్లా. కొత్త సంగతులు చెప్పేవాళ్ళు ఫిలాసఫర్స్. నేను కొత్త సంగతులు చెప్పేదానికి పూనుకోలేదు. 12వ వచనంలో ఇలా జరుగుతాం. కాబట్టి మీరు సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను, సిద్ధం చేయగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిన ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపు న్యాయమని ఇస్తున్నాను. జ్ఞాపకం చేయటం రేపటం అనే కార్యక్రమం. సంఘాల అభివృద్ధిలో జ్ఞాపకం చేయటం రేపటం అనే ఒక విశేషమైన కార్యం. కొత్త సంగతులు చెప్పన్నా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కొత్త సంగతులు వెతికే మనుషులు ఫిలాసఫికల్ ట్రెండ్తో ఆలోచన చేస్తున్నారు కానీ భక్తితో ఆలోచన చేయటం లేదు. ఏదో కొన్ని కొత్త సంగతులు చెప్పుటి ఎందును వింటి ఎందును కాలం గడిపేది ఫిలాసఫీ. అపోస్తలుడు వాళ్ళు ఏం చేస్తుంటాడు? మీరు విని నేర్చుకొని నీ మట్టి స్థిరంగా ఉన్నా కూడా మమ్మల్ని మళ్ళీ మీకు వినిపించి మిమ్మల్ని రేపటం అవసరమైన ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్న సమాచారం అంటున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధం మీరు కట్టబడాలి, బలపరచబడాలి, స్థిరపరచబడాలి. మీరు నేర్చుకున్న బోధలో జీవితం జీవిస్తూ ఉండాలి. ఆ జీవిత అనుభవం కలిగి ఉండాలని అపోస్తలుల బోధ కోరుకుంటుంది. ఫిలాసఫీకి గుళ్ళే. వాళ్ళకి గమ్యం లేదు, చూసే గుడి లేదు, చేరవలసిన గమ్యం లేదు.
ఏదో కొత్త సంగతులు చెప్తాం, వింటాం, కాలం గడుపుతుంటాం. ఏ ఫిలాసఫర్కి మరణం తర్వాత ఏం జరుగుద్దో ఎవరికే తెలియదు. మరణం వారి హద్దు. సంగతులు మాట్లాడి అన్ని రకరకాల మాట్లాడి అక్కడికి వచ్చి ఆగిపోతారు. మళ్ళీ వెనక్కి తిరుగుతారు. కాబట్టి తిరిగి పంపడానికి అక్కడికి వచ్చి ఆగిపోతారు. అంటే అక్కడి నుంచి దాటిపడ్డారు. వాడికి హద్దు లేదు వాస్తవానికి, గురి లేదు వాస్తవానికి. అందువల్ల గ్రంథంలో ఎపిక్యూరియన్స్, స్టోయిక్స్ అనే 2 తెగలు ఏర్పడ్డాయి. పుస్తకం 17 అధ్యాయం ఇద్దరు కనపడుతుంటారు. అప్పుడు ఎపిక్యూరియన్స్, స్టోయిక్స్ అనేవాళ్ళు ఇద్దరు కనపడుతుంటారు. ఇద్దరు 2 రకాల ఫిలాసఫర్స్. 2వ వచనం చూడండి. ఎపిక్యూరియన్లోను స్టోయికుల్లోను జ్ఞానులు అతను తప్పు పోల్తో వాదించారంట. ఏమిటి అని అనుకున్నా. వాళ్ళ శరీరం పాపం. మన పునరుద్ధానం అంటే అర్థం కాని మనిషి. ఆఫ్టర్ లైఫ్, జీవితం అయిపోయిన తర్వాత ఏముంది అనే సమాచారం తెలియని వాడు, జీవితం తర్వాత ఏముంది అని చెప్పేవాడు వద్రపతిలా కనిపించాడు పౌలు అతవాడు. అందువల్ల ఫిలాసఫీ యొక్క అంతవది వాస్తవాన్ని సమాచారం. మనం క్షేమాభివృద్ధి పొందాలన్న అవసరం ఉంది నేడు సంఘాల్లో. దానికంటే ముందు ఏకత్వం కావాలి. ఈ ఏకత్వము ఆత్మ కలిగించే ఏకత్వం కావాలి, మనుషులు కలిగించే ఏకత్వం కావాలి. ఏకత్వం కొరకు ఎక్యుమెనికల్ కౌన్సిల్స్ జరిగించిన పోరాటం కొంతవరకు మీకు తెలిసే ఉండొచ్చు. నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను కదా. మనం ఎక్యుమెనికల్ కౌన్సిల్స్ అని తెలుసునా మీకు? ఎక్యుమెనికల్ కౌన్సిల్స్లో ఏం జరుగుతుందంటే, మత నాయకులు తనలు పెద్దవాళ్ళు ఒక స్టేజ్ మీదకి వచ్చేసి మనమందరం ఏకమవుదాం అన్నారు. అది ఎక్యుమెనికల్ కౌన్సిల్. అందరూ ఎలాగ ఏకమవుతాం? మీ బోధించేట్లో మమ్మల్ని బాధించేది మీరు మానుకోవాలా, మేము బోధించేట్లో మీకు మీ దాంట్లో లేని మేము అనుకోవాలా. అలా ఎక్యుమెనికల్ కౌన్సిల్స్ మాత్రం మొదలెట్టేసారు. కాబట్టి ఒక యూనియన్గా తయారయ్యారు, కానీ యూనిటీ కోసం ప్రయత్నం చేయాలి. ఎక్యుమెనికల్ కౌన్సిల్స్. బాప్తిస్మము అంటే ముంచటం కదా అని, అంటే బాప్తిస్మం అంటే మాది కూడా మీరు అంగీకరించాలా, సరిపోయి మీరు కూడా అంగీకరించామని, అది కూడా బాప్తిస్మం వెళ్ళే అంగీకరించామని ఓటేసి అది ఎక్యుమెనికల్ కౌన్సిల్ చేసే కార్యక్రమం. అలాగన్నమాట కార్యక్రమం. కాబట్టి ఒక ఉదాహరణ రాజీ పడి ఒక విధమైన పరిస్థితి ఒక వేదిక వచ్చేసారు. అలాగూ ఐక్యత కాదు, ఆయన ఆత్మ కలిగించే ఐక్యత కాదు. మానవ అభిప్రాయాలతో ఏకమవటము దేవుని సంకల్పంలో భాగస్వామ్యం కానే కాదు. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత అనేది మొదటి మెట్టు అభివృద్ధికి. ఆత్మ కలిగించే ఐక్యత కలిగి ఉంటే నెక్స్ట్ విశ్వాసంలో గుణం ప్రాముఖ్యత ఇచ్చేసి గుణం కలిగి జీవితం మలుచుకుంటూ ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలాగో ఆలోచన చేస్తాడో అలాగో ఆలోచన చేసేది గుణానికి సంబంధించిన కార్యక్రమం. ఒక భక్తి కలిగిన వాడు ఒక విషయాన్ని ఎలాగో ఆలోచన చేస్తాడో ఆ రూపంగా ఆలోచన చేసేది, దేవుని నియమం ప్రకారం ఆలోచన చేసేది గుణానికి సంబంధించి. దాన్ని అలాగ చేసిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత నీ ఆశను నిగ్రహించుకోవటం ఒక విశేషమైన సమాచారం. ఆశ కొంతమందికి ఆశలు ఉంటాయి. ఆశలో ఉండేవారు నిగ్రహించుకోకుండా భక్తి కాదది, దేవుని యొక్క నియమావళి కాదు. అలాగన క్రమంగా ఎదుగుతుంది ఒక విశేషమైన కార్యక్రమం. మనం ఇంకా ఆరంభించలేదు. అది నా బాధ ఏంటంటే అభివృద్ధికి మనం ఇంకా ఆరంభించలేదు.
ఆరంభించలేదు కాబట్టి. కానీ ఏం చేస్తున్నామంటే ఫిలాసఫర్స్ లాగా కొత్త సంగతుల గురించి ఆలోచన చేయడం మొదలెట్టారు. అది దైవనియమమా కాదు. అపోస్తలుడైన పౌలు స్థానిక సంఘం స్థాపించబడి సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. పత్రిక రాసేటప్పటికి 30 సంవత్సరాల పైన అయింది. రెండో పత్రిక రాసేటప్పటికి 30 సంవత్సరాలు స్థానిక సంఘంలో పనిచేసి స్థానిక సంఘం పెద్దగా తీర్పు దిద్దబడి కార్యక్రమం కొనసాగించే మనిషి అంటున్నాడు, నేనేం చేస్తున్నాను కొత్త సంగతి చెప్పడం లేదు, మీరు ఎదిగిన సంగతిలో మీరు దేంట్లో నిలుచున్నారో అది జ్ఞాపకం చేసి ఆత్మ సంబంధంగా మేము బలపరచాలని నేను రేపుతున్నానని చెప్పేసి. అలాగే వెళ్ళిపోవాలి మనం వాస్తవానికి. అలాగే వెళ్ళిపోతే నిజంగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందే కానీ ఈరోజు ఏదో కొత్త సంగతి వస్తుంది కాదు. ఆ రూపంగా ఆలోచన చేయటం అనేది క్రైస్తవ్యం ఆలోచన చేసేది కాదు, గ్రీక్ ఫిలాసఫీ ఆలోచన చేసే తత్వం. కాబట్టి గ్రీకు తత్వమును మనం ప్రదర్శించకుండా అపోస్తలుల బోధ యొక్క తత్వాన్ని ప్రదర్శించి మనం ఆత్మ సంబంధంగా బ్రతకాలని ఉద్దేశించి ఈ సంగతులు తెలియజేస్తున్నా. గ్రంథం చెప్పినట్టుగా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయటం దేవుడు తన కృపను మనలో విశ్రమించాను కాక. నమస్కారం. ప్రార్థన చేసుకుంటాం.